హాయ్ సార్, యూరి గుడ్ నేమ్. మేడం, మై నేమ్ ఇస్ కుమార్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మామూలు బిజినెస్ మేడం. ఓకే, అంటే ఎటువంటి బిజినెస్? మామూలు ఇండస్ట్రియల్ రూఫింగ్ షీట్స్, పీబీ స్ట్రక్చర్స్. ఇక్కడ ఆప్దా కెటలిస్ట్కి అటెండ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. కొత్త కొత్త బిజినెస్ వాళ్ళు, అన్ని రకాల బిజినెస్ వాళ్ళు మనకి కలుస్తున్నారు. ఇది మంచిగా మన బిజినెస్ డెవలప్ కావడానికి మంచి ఒక వేదిక. అన్ని రకాలుగా ఉంది. మన బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మంచి పరిచయాలు పెరుగుతున్నాయి. వివిధ రకాల పారిశ్రామికవేత్తలు మనకి ఇక్కడ పరిచయం అవుతున్నారు. అవును, ఇంతకుముందు ఎప్పుడన్నా అటెండ్ అయ్యారా ఇటువంటి ఈవెంట్స్లో? ఇదే ఫస్ట్? ఇది ఆప్టా ఫస్ట్ టైం మేడం. దీని రిలేటెడ్ పెన్ గ్రూప్ అని ఉంటుంది, పటేల్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్. ఇది చాలా ఒక గత 2-3 years నుంచి అటెండ్ అవుతున్నాము. తెలంగాణలో వేరు వేరు డిస్టిక్లో జరుగుతుంది. అటెండ్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు స్టార్టప్ యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీరు? కొత్తగా ఎవరన్నా కొత్త ఇండస్ట్రీ ప్రారంభం చేయాలనుకున్న, కొంచెం ఫండ్స్ పరంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇలాంటి వేదికలు మంచిగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అటువంటి టైంలో ఎలా ఓవర్కమ్ చేయాలంటే? జీవితం అన్నప్పుడు ఫెయిల్ కంపల్సరీ ఉంటాయి మేడం. మనం ఫెయిల్ అన్నప్పుడు వెనకాడుకు వేయద్దు. ఫెయిల్ తర్వాత మనకి సంథింగ్ కొన్ని కొటేషన్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ అని అంటారు. అట్లా మేడం, ఫెయిల్ అవుతూనే మన జీవితం ఆగిపోదు. అంతతో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మనం ముందుకు వెళ్ళాలి. జీవితంలో అనుకున్నది సాధించాలి. ఫెయిల్ కాకుండా ఎవరు జీవితంలో విజయం సాధించిన వాళ్ళు గొప్ప వాళ్ళు కానీ ఇంతవరకు లేరు. చాలా ఫెయిల్ అయ్యి వాళ్ళు కష్టపడి మళ్ళీ గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు. ఓకే, 3 days ఈవెంట్ కదా, మీకు 3 days ఇలా ఉండడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. మంచి హెల్ప్ఫుల్ ఉంది. 100% మంచి సంతృప్తి, 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. మంచి పరిచయాలు పెరిగినాయి. కొత్త కొత్త మార్కెట్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. బిజినెస్ కూడా మనకు పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం.